ఇది మీరు చూస్తే మొత్తం లెక్క ఏ ప్రాజెక్టుకు కేసీఆర్ గారు ఎన్ని వాటర్ అలొకేషన్ చేసిండ్రు మొత్తం నేను చెప్పిన 933 టీఎంసీలు నోటి మాట కాదు, ఇది విత్ ఫ్యాక్ట్. మీరు అక్కడ చూస్తే కనబడుతుంది 933 933 టీఎంసీలు వేరియస్ ప్రాజెక్ట్స్కు గోదావరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెప్పించి రైట్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కృష్ణానది. కృష్ణానదిలో నీటి వినియోగం ఎట్లా ఉంది విత్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మీరు చూస్తే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పాలనలో వాడిన నీళ్లు కృష్ణానదిలో 228 టీఎంసీలు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో 284 టీఎంసీలు వాడినాం. అంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల కృష్ణానదిలో పెరిగిన నీటి వినియోగం ఇది. ఇది వితౌట్ నాగార్జున సాగర్ చూస్తే 130 టీఎంసీ మనకంటే ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పాలనలో 205 టీఎంసీలు మనం కృష్ణానదిలో వాడుకోవడం జరిగింది. యావరేజ్గా చూసినా కూడా 65 టీఎంసీలు మనము కృష్ణానదిలో వినియోగం బీఆర్ఎస్ యొక్క కాలంలో పెంచుకోవడం జరిగింది. కంపారిజన్ చూస్తే 9.5 years బీఆర్ఎస్ రూల్లో 6.91 టీఎంసీ అడిషనల్గా ఒక సంవత్సరానికి నీటి వినియోగం కృష్ణానదిలో మనం పెంచాం. 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో కృష్ణానదిలో 1.78 టీఎంసీ మాత్రమే వాళ్ళు నీటి వినియోగం పర్ ఇయర్ సాధించడం జరిగింది. వాళ్ళు 1.78 టీఎంసీ పర్ ఇయర్ సాధిస్తే మనము 6.91 అంటే దాదాపు 7 టీఎంసీలు పర్ ఇయర్ మనం నీటి వినియోగం పెంచుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 11 ప్రాజెక్టులు మనం కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు పంపినాం. 11 ప్రాజెక్టులు డిపిఆర్లు పంపితే 7 ప్రాజెక్టులకు మనం అనుమతులు సాధించినాం. ఒకటేమో ఫైనల్ స్టేజ్లో ఉంది సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, అన్ని అనుమతులు వచ్చినాయి. ఒకటే ఆ ఛత్తీస్గఢ్తో ఇంటర్స్టేట్ ఒక్క ఇష్యూ పెండింగ్ ఉంది. ఒక 3 ప్రాజెక్టులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన గవర్నమెంట్లో వాపస్ రాలే. ఈ 3 మన గవర్నమెంట్లో యాక్టివ్ కన్సిడరేషన్లో ఉండే. కాంగ్రెస్ వచ్చినాక పాలమూరు రంగారెడ్డి వాపస్ వచ్చింది, అంబేద్కర్ వార్దా డిపిఆర్ వాపస్ వచ్చింది, కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ వాపస్ వచ్చింది. దీన్ని మనం ఇంకా ముందుకు పోయి చూస్తే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో 11 డిపిఆర్లు పంపినాం, 7టికి అనుమతులు సాధించినాం, ఒకటి ఇంకా అక్కడ పెండింగ్లో ఉంది. 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క డిపిఆర్ పంపలే, ఒక్క క్లియరెన్స్ దేలే, డిపిఆర్లు మాత్రం 3 వాపస్ వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ సక్సెస్ రేటు 63%, కాంగ్రెస్ సక్సెస్ రేటు -30. మనమేమో 7 ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చినాం. ఆ ఒక్కటి సమ్మక్క సాగర్ కూడా 90% అయింది. ఆ 3 ప్రాజెక్టులు కూడా మనం వేగవంతంగా అనుమతులు తెచ్చే ప్రాసెస్ ఉంటే వీళ్ళ 2 ఏళ్ల చేతగాని పాలనలో ఇంకా ఇది చెప్తుండు మేము ఎంపీలుగా పనిచేసినాం, మాకుండే అనుభవం వాడినాం, మేము ఏం బికినావు 3 ప్రాజెక్టులు వాపసు తెచ్చినావు. నువ్వు తెచ్చింది 3 ప్రాజెక్టులు రిటర్న్ వచ్చినాయి. అవర్ సక్సెస్ రేట్ ఈజ్ 63%, నీ సక్సెస్ రేట్ -30. సిగ్గుతో తలదించుకోవాలి నువ్వు.